అల్లు అర్జున్ గారు బెయిల్ రద్దు అవుతుందనే వార్తలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఈ రోజు విచారణకు తీసుకెళ్లారు కదా, బెయిల్ రద్దు అవుతుందా? లేదండి, బెయిల్ ఏం రద్దు కాదు. కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారికి మళ్ళీ ఏదో కాంప్రమైజేషన్ జరిగేటట్టు ఉంటుంది. పంపించి అలా జరిగినట్టు ఇవాళ చేసేవాళ్ళు కాబట్టి అలాంటి సూచనలు ఏమీ లేవు. జనరల్గా వెనకాల లాయర్లు వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏదో కాంప్రమైజేషన్ చేసుకుని కొద్దిగా బయటపడి వాళ్ళకి ఎవరైతే చనిపోయినటువంటి ఆవిడ తేజ కదా, ఆ తేజను ఆ పిల్లోడికిను ఏదైనా చేసి కాంప్రమైజ్ అంటే మైత్రి మూవీ వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. మరి ఫ్యూచర్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఒకటి కల్పించాలండి. ఎందుకంటే పాపం ఆ అబ్బాయి చిన్న పిల్లోడు, వాళ్ళ అమ్మ ఎంత చేసినా ఏం చేసినా తల్లినే. ఇప్పుడు రేపు పొద్దున అబ్బాయి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ ఏదైనా అడిగితే ఏం చెప్తారండి? వాళ్ళ నాన్న ఉన్నారు, ఇది ఉన్నారు, తల్లే కదా. కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేశారు అంటున్నారు, మీకు టార్గెటింగ్ లాగా అనిపించిందా? నాకేం కనిపించట్లేదండి. దానికి కారణం ఏంటంటే అసలు ఇలా జరుగుతుందని అల్లు అర్జున్ కూడా అనుకోలేదు కదా టార్గెట్ చేయడానికి. ఇప్పుడు ఎవరినైనా ఒకళ్ళు పెట్టి అక్కడ చంపేస్తే అది టార్గెట్, ఇదేం కాదు కదా. ఇది అంటే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు దీని గురించి అసలు స్పందించట్లేదు, ఎందుకని? ప్రజల్లో వ్యతిరేకత వస్తుందండి, ఎటు చెప్పినాను. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్లో ఇది పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఎటువంటి ఇష్యూ అయిపోయిందంటే అసెంబ్లీ వరకు వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా పెద్ద హై లెవెల్ వరకు వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళని కించపరిచేలా ఉంది పిక్చర్ చూస్తుంటే. అందుమూల అని చెప్పి ఎవరు ఎటువంటి సందర్భంలో ఏ మాట మాట్లాడినా ఏదో తప్పుగా ఉంటుందేమో అని చెప్పి మిడిల్గా అయిపోయారు అన్నమాట. అంటే ఇది అంతా పాలిటిక్సే అంటున్నారు. ఆయన లాస్ట్ టైం ఎలక్షన్ మన శిల్పరావి గారికి ప్రచారంకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్టే ఉంది అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఉందంటే ఆయన వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళి వాడు ఎవరో ఫ్రెండ్ ఇదిగా ఉంది ప్రచారం చేశారని చెప్పి కొద్దిగా ఇది జరిగింది. దాని ఏంటంటే ఒకళ్ళకి చేసినా ఇద్దరికి చేసినా అది పార్టీ ప్రభావం మీద పడుతుంది. అంటే గతంలో రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టినప్పుడు గతంలో కూడా చాలా తొక్కిసలాటనాయి. నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఆంధ్రలో కూడా తొక్కిసలాట చనిపోయారు. అప్పుడు వాళ్ళకు అరెస్ట్ లేదు, కేసు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ తొక్కిసలాటలో ఈయన ఎవరికి చేయమని లేదు, ఈయన ప్రమేయం లేకుండా ఈయన తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చట్టం అంటూ అందరికీ అది మటుకు ఇది మటుకు కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఊహించలేదు. ఫస్ట్ పాయింట్, చట్టం ముందు అందరం సమానమే, చట్టం అందరూ సమానమే. కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఎవరిది తప్పు? ఫస్ట్ ఆ అమ్మాయి చనిపోయింది, నేను కాదనట్లేదు. ఆ అమ్మాయి ఫస్ట్ డే నాడు అంతమంది జనము క్రౌడ్. ఇప్పుడు మనమే ఒక బండి మీద వెళ్ళినా ఇలా నడుచుకుంటూ వెళ్ళినా 100 మంది 200 మంది 500 మంది జనం ఉన్నారంటే పక్క నుంచి ఆగడం ఏదో జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏంటంటే ఆవిడ పాపం నిజంగా ఎందుకు అలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. అదే రోజున ఆ రాత్రి టైంలో చిన్నపిల్లల్ని వేసుకుని ఇంకా ఆడుతుంది థియేటర్, తర్వాత చూడొచ్చు, వారం 10 రోజుల తర్వాత చూడొచ్చు, పర్వాలేదు. అదే రోజు వెళ్ళిందే అనుకోండి, నేను కాదనలేదు. కానీ ఫ్యాన్స్ వాళ్ళు కానీ మొన్న ఇంటికి వెళ్ళి దాడి చేయడం వాళ్ళకి అక్కడ అంతా ఎలా అది కరెక్ట్ అంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొన్న అది ఇంటికి వెళ్ళి దాడి చేయడం అన్నది, ఇంట్లో పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, రాళ్ళు విసిరేసి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. కారణం ఏంటంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా మనం చేయాలి తప్ప మన చట్టాన్ని మన చేతుల్లో తీసుకోవడానికి వీలు లేదు, హింసకు తావులేదు. దానికి కారణం ఏంటంటే పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, చట్టం. అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు అల్లు అర్జున్ ని పిలిపించారు పోలీస్ స్టేషన్ కి, విచారిస్తున్నారు. చట్టం అందరికీ ఒకటే, వాళ్ళు తీసుకుంటారు యాక్షన్ ఏదైనా తీసుకోవాలంటే. కానీ ఇంటికి వెళ్ళి చేస్తాం, మళ్ళీ అదే తప్పు చేస్తే అక్కడ ఏదైనా యాక్సిడెంట్గా ఇంకోటి ఏదైనా జరిగిందంటే ఇంక మనకి దానికి. అంటే అంకుల్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అనేది అంటే తెలంగాణలో ఇదే ప్రధాన సమస్యనా అంటే ఇంకా సమస్యలు ఏం లేవా అంటే? ఒకవైపు ఇప్పుడు ఒకటండి, రాజకీయంగా నేను ఒక విషయం చెప్పాలంటే ఏది వైరల్ అయితే దాన్ని వైరల్ చేయడం. అసలు అసెంబ్లీలో ఇప్పటి వరకు ఒక సినిమా నటుడికి ఇలాంటిది ఎప్పుడో సుమన్ గారిని చూసాం. సుమన్ గారు పాపం జైలుకి వెళ్ళారు, 6 నెలలు ఉన్నారు, ఇంకెంతో ఇది చేశారు, అన్యాయంగా చేశారని ప్రజలందరికీ తెలిసిపోయింది.